అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులతో ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో అన్ని విభాగాలలో ఆల్ ఫోర్స్ విజయ కేతనం. ఏప్రిల్ 12, 2026 రోజున వెలువడిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులను సాధించారు. సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీలో 1000 మార్కులకు కె పల్లవి 996, జె హైందవి 996, జి ప్రణవి 996, ఎస్ ఐశ్వర్య 996 మార్కులను సాధించి రాష్ట్రంలో అత్యుత్తమ స్థానంలో నిలిచారు. 15 మంది విద్యార్థులు 995 ఆపై మార్కులు, 202 మంది విద్యార్థులు 990 పైన మార్కులు సాధించడం విశేషం. సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 995 మార్కులను 4 విద్యార్థులు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిచారు. ఇదే విభాగంలో 37 మంది విద్యార్థులు 990 మరియు ఆపై మార్కులు సాధించడం విశేషం. ఎంఈసీలో 1000 మార్కులకు గాను కె మానస 988 మార్కులు సాధించారు. 970 ఆపై మార్కులను 4 విద్యార్థులు సాధించారు. సిఈసిలో 1000 మార్కులకు గాను పి భావోజ్ఞ 987 మార్కులను సాధించారు. 970 ఆపై మార్కులను 18 మంది విద్యార్థులు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను డి వినీషా, జి అక్షర 469 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. 61 మంది విద్యార్థులు 468 ఆపై మార్కులు, 176 మంది విద్యార్థులు 467 ఆపై మార్కులను సాధించి ఆల్ ఫోర్స్ ఖ్యాతిని దశ దిశలా చాటారని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు తెలిపారు. అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను ఎస్ జాగృతి, ఏ అశ్విత, ఖాన్సా అలివియా, జి కావ్యశ్రీ 439 మార్కులను సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం విశేషం. 20 మంది విద్యార్థులు 438 ఆపై మార్కులను సాధించగా 46 మంది విద్యార్థులు 437 ఆపై మార్కులను సాధించారు. 77 మంది విద్యార్థులు 436 మార్కులను సాధించారు. ఎంఈసీ 500 మార్కులకు గాను ఎం మహాలక్ష్మి 493 మార్కులు మరియు సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను వి దీక్షిత, అనామ్ మెహరాజ్ 494 మార్కులను సాధించారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్య ద్వారా సంచలనాత్మక విజయాలను సాధించవచ్చని, నాణ్యమైన బోధన ద్వారా అద్భుతాలను సృష్టించవచ్చని, అందుకు నిదర్శనం నేటి ఇంటర్మీడియట్ ఫలితాలేనని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు అన్నారు. రాబోయే నీట్ మరియు ఎంసెట్ ఫలితాలలో కూడా అఖండ విజయం సాధిస్తామని మా ప్రగాఢ విశ్వాసమని అన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యా బోధన, పర్యవేక్షణ మరియు విద్యార్థుల నిరంతర కృషి ఇంతటి ఘన విజయానికి సోపానాలు అయ్యాయని, అధ్యాపకులను, ఆల్ ఫోర్స్ సిబ్బందిని, అద్భుత ఫలితాలను సాధించిన ఆల్ ఫోర్స్ ఆణిముత్యాలను, అందుకు సహకరించిన వారి తల్లిదండ్రులను అభినందిస్తున్నానని అన్నారు. ఈ సంవత్సరం ఫలితాల గురించి ఎదురు చూస్తున్న తరుణంలో 2026 ఇంటర్ ఫలితాలు అనూహ్యంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ప్రతిసారి కూడా ఆంధ్ర రిజల్ట్స్ వచ్చినాక వారిని అనుకరించి మనం ఎందుకు లేట్ అయినామని చెప్పేసి మన రిజల్ట్స్ వచ్చేది. ఈసారి మొట్టమొదటిసారిగా తెలంగాణ ఫలితాలు ముందు విడుదలైనందుకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పరీక్షలు అయిపోయిన తర్వాత అతి తొందరగా రిజల్ట్స్ డిక్లేర్ కావడం జరిగింది. తర్వాత అత్యద్భుతమైన ఫలితాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి. మొట్టమొదటిసారిగా మన గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆల్ ఫోర్స్ ఫలితాలు చూసుకున్నట్లయితే నో డౌట్ ఎట్ ఆల్ పరీక్ష ఏదైనా మరి ర్యాంక్స్, రిజల్ట్స్, మార్కులు అన్నీ ఆల్ ఫోర్సే అన్న విధంగా మరొకసారి ఎంపీసీ విభాగంలో 1000 మార్కులు గాను 96 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం నిలవడం జరిగింది. అలాగే 4 పిల్లలు అక్కడ ఉన్నారు. బైపీసీ విభాగంలో కూడా 995 మార్క్స్లో కూడా మరి అత్యధిక సంఖ్యలో పిల్లలు రావడం జరిగింది. ఎంఈసీ 988 మార్క్స్, సిఈసీ 987 మార్క్స్లో కూడా రాష్ట్ర స్థాయి టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్లో మరి మొట్టమొదటిసారి ఆల్ ఫోర్స్ గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఎంపీసీ విభాగంలో 469 మార్కుల మీద 4 పిల్లలు, అలాగే బైపీసీ విభాగంలో 439 మార్కుల పైన 4 పిల్లలు, అలాగే ఈవెన్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ, సిఈసీలో కూడా 494 మార్కులు, 93 మార్కులతోటి ప్రభంజనం సృష్టించింది. ఇవాళ చూస్తే మనం ఉన్నాము ఇక్కడ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఓన్లీ ఎంపీసీ విభాగంలో 990 అబోవ్ 202 మంది చిన్నారులు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో 990 అబోవ్లో 37 మంది చిన్నారులు మార్కులు తీసుకొచ్చారు. అలాగే 970 అబోవ్ ఎంఈసీ, సిఈసీలో కూడా 11 మంది చిన్నారులు మంచి మార్కులు తీసుకొచ్చారు. అంతేకాకుండా పాస్ పర్సంటేజ్ విభాగంలో కూడా ఇవాళ నంబర్ 1లో ఉన్నాయి.
మరి అల్ఫోర్స్ చిన్నారులు అందరూ కూడా వీళ్ళు ఇంటర్మీడియట్ కోర్సు కేటాయించింది హార్డ్లీ 1.5-2 months. అతి తక్కువ సమయంలో మరి కష్టపడి చదివి ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించారంటే వాళ్ళ తల్లిదండ్రుల ముఖంలో వాళ్ళ ఆనందం చూస్తే తెలుస్తున్నది. ఎక్కడెక్కడి నుంచో కూడా మొత్తం కుటుంబ సమేతంగా వచ్చారు అంటే పిల్లలు తల్లిదండ్రులు ఏ రకంగా రిజల్ట్స్ చూశారు, రిజల్ట్స్కి ఏ రకంగా సంతోషంగా ఉన్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంత మంచి ఫలితాలు సాధించడానికి మరి అహర్నిశలు కృషి చేసిన మా విద్యార్థులకు నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పటికీ తోడ్పాటును అందిస్తున్న మా యొక్క తల్లిదండ్రులకు ధన్యవాదాలు. అలాగే మరి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్న మా యొక్క స్టాఫ్ మెంబర్స్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్కి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి ఫలితాలు సాధించినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ మరి ఇంటర్ ఫలితాలు మా యొక్క లక్ష్యము గమ్యం కాదు అయినా పర్లేదు. గత 10 సంవత్సరాల నుంచి అన్ని గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధిస్తున్నాం. ఈ సంవత్సరం చూస్తే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే మొత్తంగా 8 విభాగాలు చూసుకుంటే 6 విభాగాలలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థాయి మార్కులు మనం సాధించాము. రాబోయే ఎప్సెట్, మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్లో కూడా ఘనమైన ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మరొకసారి మా చిన్నారులకు తల్లిదండ్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.